ప్రాముఖ్యతని ఇవాళ మనం కన్ఫైన్ చేసుకుంటూ ఇంకా సంకుచిత భావాలతో ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం సార్? రైట్, ఒకసారి టీడీపీ వర్షన్ తీసుకుందాం. రామబ్రహ్మం చౌదరి గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ? ఏంటి ఎవరన్నా వస్తారేమో వైసీపీ నేతలు, గతంలో అరాచకాలు చేసిన వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చేసి మీ ఆశ్రమం పొందుతారేమో అనే ఒక అనుమానం ఏమన్నా ఉందా లేదు మీకు? అటువంటి అనుమానం అనేది కాదు, అలాంటి ఆలోచన కానీ తెలుగుదేశం పార్టీ ఆ వైపుగా చూడదండి. ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీకి దాదాపు 73 లక్షల సభ్యత్వం నిన్న అవిని ఇంకా కూడాను సభ్యత్వాలు తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటలాగా చాలా సందర్భాల్లో మా అధినాయకుడు కానీ లోకేష్ గారు కానివ్వండి, లేదంటే ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చాలా స్పష్టం చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి నియంత పాలనలో అరాచకాలకి అడ్డుడికి, అలాగే వీళ్ళు చేసినటువంటి దుశ్చర్యలని, దుర్మార్గాలని ఒంటి చేత్తో పోరాడింది నాయకులు కాదండి, కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీని జెండాని భుజాన వేసుకొని ఆనాడు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి బెదిరింపులు కానివ్వండి, ఈ సైకో ప్రభుత్వం చేసినటువంటి బెదిరింపులకి ఎవ్వరూ కూడాను తల ఉంచకుండా ప్రతి కార్యకర్త కూడాను వీర సైనికుడు మాది పనిచేసి తెలుగుదేశం పార్టీ జెండాని ఇలా రెపరెపలాడిస్తా ఉన్నారు. అయితే ఈ అంశంలో ముందుగా ఒకటి మీకు చెప్పబోతా ఉన్నాను సార్. ఇక్కడ గౌతు లచ్చన్న గారి మనవరాలుగా ఆమెకి ఇన్విటేషన్ ఇచ్చారు మా అక్క గౌతు శిరీష్ అక్కకి. ఆమె అందుకనేసి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అలాగే లోకల్లో ఉన్నటువంటి మంత్రులుగా, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ్యులుగా వీళ్ళు ఈ ఏదైతే కృష్ణా జిల్లా గౌడు సంఘం వాళ్ళు ఇన్విటేషన్ అనేది ఇచ్చారు. అక్కడ అందరికీ కూడాను ఇన్విటేషన్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏమంటే, ఈ యొక్క గౌడ సంఘానికి సంబంధించినటువంటి నేతగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో జోగి రమేష్ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. మరి దాదాపు 6 నెలల కాలంలో ఈ జోగి రమేష్ ఎక్కడ కూడా కనపడలా. మరి అధికారం ఉన్నప్పుడు విర్రవీగి మాట్లాడిపోయాడు. మరి ఆనాడు మరి ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినటువంటి ఇష్టానుసారంగా మాట్లాడి అనేక ప్రలోభాలు పలికి ఈరోజు ఇంట్లో మూల కూర్చున్నటువంటి ఈ నేత ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి ఏదో సోషల్ మీడియా వాళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ, అలాగే మా కొద్దిగా అత్యుత్సాహంగా మా తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతవరకు ఏదో వాళ్ళ బాధలు, 5 ఏళ్ళు కష్టపడ్డాము, ఇలాంటి సంఘటన చూస్తుంటే మాకు బాధగా ఉంది అనేది కొంతమంది వాళ్ళ బాధని తెలియపరుస్తా దాన్ని శిరీష గారిని కానివ్వండి కొంచెం ఈ సోషల్ మీడియా వేదికగా, లేదంటే ఇతర మీడియా పరంగా కానీ కొంతమంది అసహనం అనేది వ్యక్తం చేయడం జరిగింది. దానికి కూడా ఆమె వివరణ ఇచ్చారు. నాకు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమానికి సమాచారం ఎవరు వస్తున్నారు ఏందనేది నాకు తెలియదు. జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్కి నేను చింతిస్తా ఉన్నాను అనేసి చెప్పారు. ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు కూడాను గౌతు లచ్చన్న గారు ఈ దేశంలోనే ఇద్దరికి సర్దార్ అనే బిరుదులు ఇస్తే, ఆ మహానయుడు గౌతు లచ్చన్న గారు పార్టీలకు అతీతంగా కూడాను ఆరాధించాలి, అభిమానించే నాయకులు ఉంటారు. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి అంశం గౌతు లచ్చన్న గారి యొక్క నివాళులు అర్పించేదానికి ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టినటువంటి కార్యక్రమం అయితే, ఇది తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమంగా జరగలేదు. అది పెట్టింది చేసింది అంతా కూడాను గౌడ సంఘం నాయకులు, గౌడ సంఘం కృష్ణా జిల్లా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం. దీనికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సందర్భం ఇది లేదు. ఇక్కడ కూడాను జరుగుతుంది ఏంటి అని అంటే, కాకపోతే ఈ కార్యక్రమం భవిష్యత్తులో నేతలు, ఈ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఇన్ఛార్జీలు, ఇటువంటి చైర్మన్లు, ఇలా వీరందరూ కూడాను అనేక కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉంటారు. కానీ ఆ కార్యక్రమాలకి అటెండ్ అయ్యేటప్పుడు పక్కన ఎవరున్నారు, ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది కూడా చూసుకోవాలి. అవసరమైతే అలాంటి కార్యక్రమాలని బహిష్కరించేదానికి కూడాను తప్పేం లేదు. ఎందుకంటే మా ప్రీతమ నేత చిన్న మాట
అనే సార్ ఒక్క మాట చెప్తున్నాను. ఒక్క మాట చిన్న మాట మీకు అభ్యర్థన. ఇప్పుడు బ్రహ్మగారు ఒక చరిత్ర పురుషుడు, మహనీయుడు, దేశాన్ని స్వాతంత్రంలో సమరయోధుడు, సర్దారుని పిలిపించుకునే లచ్చన్న గారి మనవరాలండి ఆవిడ. ఆ కార్యక్రమానికి నూజివీడు వేదికగా ఒక్క నిమిషం మీరే మాట్లాడదు కానీ ఇప్పుడు ఆ మహనీయుడిని ఒక కృష్ణా జిల్లా స్మరించుకుంటున్నప్పుడు ఒక మనవరాలుగా పార్థసారథి గారు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న మంత్రిగా ఆయన పిలిస్తే వెళ్ళడం తప్పని ఎలా మాడతారు సార్? అసలు చుట్టుపక్కల చూసుకోవాలా? ఇది ఎక్కడ బాధ అండి? గాంధీ విగ్రహం పక్క నుంచి వెళ్తుంటే కాంగ్రెస్ ఇవాళ గాంధీని నెహ్రూని ఓన్ చేసుకుంటుంది కాబట్టి నెహ్రూ విగ్రహం నుంచి పక్క నుంచి తప్పించుకుని వెళ్ళాలన్నట్టు దృక్పథంతో మాడితే ఎట్లా సార్? అది ఆయన ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన ఈవెంట్లో వేరే పార్టీ సామాజిక వర్గం పిలవకూడదని ఏమైనా రూల్ ఉంటుందా సార్? బ్రహ్మం గారు కానివ్వండి. ఇదే జోగి రమేష్ మా అధినేతని కుటుంబంతో సహా అవమానించారు సార్. అది వేరే సంగతి సార్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే లోకేష్ గారు ఎక్స్ప్లెనేషన్స్ తీసుకుంటారు దాని మీద. అది బాధాకరమైన విషయం. అయితే అటువంటి నేతలు మన పక్కన ఉన్నప్పుడు మాలాంటి కార్యకర్తలకో లేదంటే ఈ నాయకులకు కానీ కొంత బాధ అనిపించవచ్చు. ఒకే వేదిక పంచుకుంటే మాకు బాధేనండి. అంటే ఇది పార్టీకి అతీతంగా జరిగినటువంటి కార్యక్రమం అనేది నేను గతంలో కూడా ఇందాక చెప్పాను. ఈ తెలుగుదేశం పార్టీకో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో జరగలేదు. అది గోకులచ్చన్న గారికి నివాళులు అర్పించిన జయంతిని పురస్కరించుకొని విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆయన మహనీయుడని మీరు చెప్తున్నారు. ఆయన మహనీయుడు కాబట్టే దేశంలోనే సర్దార్ అనే బిరుదు ఇద్దరికి ఉంది. ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ గారికి అయితే తర్వాత మరి ఉత్తరాంధ్ర ముద్దు పెట్టేటటువంటి మరి సర్దార్ గోకులచ్చన్న గారే. ఓకే అండి, ఒకసారి హేమకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. హేమకుమార్ గారు, కూటమి పార్టీ నేతగా ఎట్లా చూస్తున్నారు ఈ విషయాన్ని? ముఖ్యంగా అసలు ఏం జరిగింది?